హలో గాయ్స్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు క్విక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. నిన్న ఇండియా ఉమెన్ వర్సెస్ శ్రీలంక ఉమెన్ సెకండ్ టీ20 మ్యాచ్ విశాఖపట్నంలో జరిగింది. మొదటిగా టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ వచ్చిన శ్రీలంక ఎలా బ్యాటింగ్ చేసిందో చూద్దాం. మొదటిగా చూసుకున్నట్లయితే విష్మి గుణరత్నే 1 రన్ కొట్అవుట్ అయిపోవడం జరిగింది. చామరి అతుపత్తి 31 రన్స్ కొట్టడం జరిగిందండి. అలాగే హసిని పెరేరా 22 రన్స్, హర్షిత సమర విక్రమ 33 రన్స్, కవిషా దిల్హారి 14 రన్స్. ఇలా చూసుకున్నట్లయితే మిగతా బ్యాటర్స్ అందరూ తక్కువ స్కోరే కొట్టారండి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే శ్రీలంక ఉమెన్ లో టాప్ స్కోరర్ వచ్చేసరికి హర్షిత సమర విక్రమ, సెకండ్ వచ్చేసరికి కెప్టెన్ చమరి అతుపత్తి. వీళ్ళు మాత్రమే డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది చేశారు. మిగతా బ్యాటర్స్ అందరూ సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోవడం జరిగింది. అలాగే ఇండియన్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే క్రాంతి గౌడ్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. స్నేహ రాణా 1 వికెట్ తీసుకోవడం జరిగింది. వైష్ణవి శర్మ 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే శ్రీచరణి మన తెలుగు బౌలర్ వచ్చేసరికి 2 వికెట్స్ తీసుకున్నారు. అలాగే 5.80 రన్ రేట్ తో ఓవరాల్ గా శ్రీలంక చూసుకుంటే 128 రన్స్ కి 9 వికెట్లు కోల్పోవడం జరిగింది. 129 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా ఎలా బ్యాటింగ్ చేసిందో చూద్దాం. స్మృతి మందాన అలాగే షఫాలి వర్మలో స్మృతి మందాన దూకుడుగా ఆడదామని చూసి అవుట్ అయిపోవడం జరిగిందండి. స్మృతి మందాన 11 బాల్స్ కి 14 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత షఫాలి వర్మ అలాగే జెమిమా రాడ్రిక్ ఇద్దరు కలిపి డీసెంట్ భాగస్వామ్యం అనేది నెలకొల్పారండి. రన్స్ కొట్టే క్రమంలోనే జెమిమా రాడ్రిక్ 16 బాల్స్ లో 26 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత షఫాలి వర్మ ఛార్జ్ తీసుకొని 34 బాల్స్ లో 69 రన్స్ కొట్టి ఇండియాని 11.5 ఓవర్లోనే 129 రన్స్ అనేది కొట్టి విజయం సాధించారు. ఓవరాల్ ఇండియా చూసుకున్నట్లయితే 123 రన్స్ కి 3 వికెట్లు కోల్పోయి 11.5 ఓవర్లో ఛేదన అనేది కంప్లీట్ చేశారండి. మన ఇండియన్ బ్యాటర్స్ విషయానికి వచ్చినట్లయితే షఫాలి వర్మ 69 రన్స్ తో టాప్ స్కోరర్ గా ఉన్నారు. అలాగే జెమిమా రాడ్రిక్స్ 26 రన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మల్కి మదరా 1 వికెట్ తీసుకోవడం జరిగింది. కావ్య కావిండి 1 వికెట్ తీసుకున్నారు. అలాగే కవిషా దిల్హారి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇండియా మాత్రం ఈ మ్యాచ్ లో చాలా ఈజీగా విన్ అయిపోయారండి. ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా చాలా ఈజీగా చేజింగ్ చేశారండి. ఇది ఇండియాకి రెండో విజయం టీ20లో. ఇప్పుడు దాకా ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో. ఇండియా వర్సెస్ శ్రీలంక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి డిసెంబర్ 26న అది తిరువనంతపురంలో గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరగనుంది. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.